దేవుని బిడ్డలారా, ఇది దేవుడు చెప్పకపోతే ఎట్లా తెలుసు చెప్పండి? నేను ఎప్పుడు ఒక మొండి వాదనగా 20-25 సంవత్సరాలుగా వాదిస్తున్నాను. దేవుడు అని మనకి ఎట్లా తెలుసుద్ది? మనకంటే భూమి మీద ఏ మనిషికైనా, నాలంటే మొద్దు బొర్రోడు కాదు, మన ఐన్స్టీన్కైనా, ఐజాక్ న్యూటన్కైనా, ఇంకెవరికైనా ఎట్లా తెలుసుద్ది? ప్లేటోకైనా, అరిస్టాటిల్కైనా, సోక్రటీస్కైనా ఎట్లా తెలుసుద్ది? నాకంటే పెద్ద జ్ఞానం లేదండి, ఐక్యూ లెవెల్స్ 0. ఈ బీభత్సమైన వాడికి ఎట్లా తెలుసుద్దండి? ఎవడైనా దేవుడున్న స్వర్గానికి మోక్షానికి వెళ్ళి దేవుని చూసి కనుక్కొని వచ్చి ఓహో అనే ఛాన్స్ ఉందంటారా? ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా, ఏ కాలమందైనా దేవుడి గురించి ఏమైనా తెలిసిందంటే అది దేవుడు చెప్తే తెలియదు తప్ప ఇటు కనుక్కునే అవకాశం లేదు. కాదంటారా మీరు? అందుకే నన్ను నేనే ప్రకటించాను రా బాబు, దానికి సాక్షిని మీరు. ఇప్పుడు ఎందుకు సార్ ఇది అంతాను? మనం ఆయనకు సాక్షులుగా ఉండడం ఆయన చిత్తం మన పట్ల. ఏదో నమ్ముకున్నాం, దండం పెట్టుకున్నాం, 10 రూపాయలు ఎత్తనం, పేనం తీవాకండి అక్కర్లా. యూ మస్ట్ బి మై విట్నెస్, నీవు నా సాక్షిగా ఉండాలి. ఇది దేవుని చిత్తం. అంటే వారం వచ్చి 100 రూపాయలు ఎత్తనం అక్కర్లేదా బాబు, భోజనం చేయి. మనము దేవునికి ఇవ్వాల్సిన 7 విషయాల్లో చివరిదండి అర్పణ. ద్రవ్య రూపములో, వస్తు రూపములో మనం ఇచ్చే కానుక చివరి ప్రార్థన కన్నా ముందు 5-6 ఉన్నాయి. అవన్నీ ఇచ్చినోడికి ఇది ఫలం. అవన్నీ ఇవ్వకుండా, హృదయం ఇవ్వకుండా, సమయం ఇవ్వకుండా, ప్రాధాన్యతనివ్వకుండా, ఏ మహిమనివ్వకుండా, ఏమి ఇవ్వకుండా పొలపని వచ్చి నావన్నీ అంగీకరించు యశై. పరలోకమంతా నీవు ఇచ్చే సంతోషం చూస్తుందిరా బాబు. మళ్ళీ ద్రవ్యలోట్లో పరలోకం కూరుకుపోయి ఇవన్నీ తెక్క సిద్ధాంతాలు నాకు అసలు నచ్చిసావు. అందుకని కానుకలకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వను. నువ్వు సమయాన్ని ఇవ్వయ్యా దేవునికి, హృదయాన్ని ఇవ్వు, ప్రాధాన్యతనివ్వు, మహిమనివ్వు, అసలు ఆయనకి చోటివ్వు. అన్ని నీయే, నీ ఇష్టమే, నీ రాజ్యమే. నీకు ఏది ఇష్టమో, ఏది టేస్టో అట్లా చేసుకుంటూ పోవడమే. వచ్చినప్పుడు మాత్రం పెద్ద నోటోటి మనసు పెట్టి పైనుంచి దానికి 2 చేయి సపోర్ట్ పెట్టి అందులో పరేయాలి. ఈ ప్రదర్శన వేస్ట్. అది చిట్ట చివరి ప్రాధాన్యత విషయమే కనుక దానికి ఒక పాట, ప్రార్థన, స్పెషాలిటీ ప్రోగ్రామ్ పెట్టలేదు నేను. అయితే అసలు అది మాని పడాయి. కానీ నువ్వు రా, అది ఇంపార్టెంట్. సమయానికి రాకపోతే రేవెట్టేసాను, కానీ సంద అయిపోతే నువ్వు పట్టించుకున్నానా? సంబంధం లేని ప్రోగ్రాం అది. హృదయాన్ని ఇవ్వండి, సమయాన్ని ఇవ్వండి, ప్రాధాన్యతను దేవునికి ఇవ్వండి, మీ ఇళ్లలో దేవుని కార్యాలకి చోటు ఇవ్వండి. అది కదా అండి దేవుడు కోరుకున్నంత సమయాన్ని ఇవ్వండి, దేవుడు ఆశించిన ఫలాన్ని ఇవ్వండి. మరి అవేమీ లేకుండా కాగితం పట్టుకొచ్చి సమర్పణ చే, నువ్వు సమర్పించవలసినవి ఇంకా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీ నుండి కోరుకుని తెలుసా, నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. మనస్సాక్షి చెప్పడం లేదా? ఆ భక్తుడు ఎంత అందంగా రాశాడు ఖలీబ్ గారు. దేవుని ప్రేమకు సిలువే సాక్షి, ప్రతిస్పందించద మనసాక్షి. ఎంత చక్క, అంతకన్నా అందంగా ఇంకెవరు రాస్తారండి పాట. దేవుని ప్రేమకు సిలువే సాక్షట. నీ మనస్సాక్షి స్పందించలేదా చెప్పు? నీ లోపల అలజడి రావటం లేదా? స్పందించడం లేదా హృదయం? ఎందుకు తొక్కిపడుతున్నావు? ఇంతకీ ఏంటి సార్? సాక్షిగా మనం దేవుని కొరకు బ్రతకటం దేవుని చేత. హల్లెలూయా, హల్లెలూయా.